ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తోంది. ఈ పథకం కింద కుటుంబంలోని పిల్లలందరినీ కూడా అర్హులుగా నిర్ధారించింది. గతేడాది ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఇక ఈ ఏడాది జూన్ నెలలో మరోసారి తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైపోయింది. నెక్స్ట్ మంత్ అంటే జూన్ నెలలోనే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక నగదు జమ చేసేందుకు అధికారులైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాల్లో అనేక మంది అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. గతంలో ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా ముందస్తుగా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే బ్యాంకుకు వెళ్ళి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలని చెబుతోంది. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే విద్యార్థులు అర్హత ఉండి కూడా ఈ పథకానికి దూరం అయ్యారో ఈ ఏడాది ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం చేసి లబ్ధి పొందాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తోంది.